హాయ్! ఈరోజు మీకు నిమ్మకాయ కర్రీ చెప్తా ఎలా చేయాలో. దీని కొరకు 6-7 నిమ్మకాయలు బాగా శుభ్రం చేసి కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. పొడి లేకుండా కట్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ, రుచికి తగ్గ సాల్టు, కారం కూడా తీసుకోవాలి, పసుపు, ఎల్లుల్లిపాయలు, పోపులు, ఆయిల్ అండ్ ఒక 2 గ్లాసుల వాటర్ ఒకటి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ ఎక్కాక ఆయిల్ వేసి ఒక 1 మినిట్ ఆయిల్ హీట్ అయ్యాక పోపులు వేయాలి. పోపులు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఎల్లుల్లిపాయలు వేయాలి, జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత కొంచెంసేపు మగ్గిన తర్వాత నిమ్మకాయ ముక్కలుగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాం కదా, అవి వేయాలి. అవి వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత 2 గ్లాస్ వాటర్ వేయాలి. 2 గ్లాస్ వాటర్ వేసి కొంచెం బాగా మగ్గాలి. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ మగ్గిన తర్వాత మనం కారం రుచికి కొంచెం ఎవరు ఎంత కారం తీసుకుంటారో దాన్ని బట్టి కారం వేసుకోవాలి. టేస్ట్ నూనె ఆయిల్ అనేది కొంచెం బాగా పైకి తేలినట్టయితే ఉడికినట్టే. లాస్ట్లో ఇంగువ కూడా వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత తీసేయడమే. కర్రీ ఈజ్ రెడీ. ఈ నిమ్మకాయ కర్రీ ఉంది కదా, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బాగా ఆకలి పుడుతుంది అండ్ పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ తినవచ్చు. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.